శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. చాలా ముఖ్యమైన ఈ శ్లోకం యొక్క అర్థం, దాని శక్తి గురించి తెలుసుకుందాం. కానీ ఈ శ్లోకానికంటే ముందు పార్వతి ఉవాచ కేనోపాయేన లఘునా విష్ణోర్నామ సహస్రకం పఠ్యతే పండితైర్నిత్యం శ్రోతుమిత్యామ్యహం ప్రభో. పార్వతి శివుడితో విష్ణువు యొక్క 1000 నామాలను సులభంగా చెప్పే మార్గం సూచించండి అని వేడుకోగా, ఈశ్వర ఉవాచ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. శ్రీరామ రామ రామ 3 సార్లు చెప్పడం వల్ల విష్ణువు యొక్క 1000 నామాలు ఉచ్చరించడానికి సమం అని ఈశ్వరుడు తెలియచేస్తాడు. సంస్కృతంలో ప్రతి అక్షరం ఒక సంఖ్యను సూచిస్తుంది. రా 2ని సూచించగా మా 5ని సూచిస్తుంది. రా ఇంటూ మా 2 ఇంటూ 5 10 అవుతుంది. దాన్ని 3 సార్లు అంటే 10 ఇంటూ 10 ఇంటూ 10 1000 అవుతుంది. శ్రీరామ రామ రామ ఇతి. ఇతి అంటే ఇలా. అందువల్ల విష్ణువు యొక్క 1000 నామాలు చెప్పినంత ఫలం కలుగుతుందని ఈ శ్లోకం చెప్పబడుతుంది. మరియు రామ అంటే కాంతి లేదా జ్ఞానం వైపుకి వెళ్ళేవాడు అని అర్థం. భక్తులు రామనామాన్ని జపించడం ద్వారా ముక్తి కలుగుతుందని చెప్పబడుతుంది. ఈ విధంగా రామనామంపై దృష్టి కేంద్రీకరిస్తే జ్ఞానము, మోక్షము కలుగుతాయి. రామనామాన్ని 3 సార్లు జపిస్తే ఎంత పుణ్యం లభిస్తుందో తెలుసుకున్న తరువాత ఆ తారక మంత్రాన్ని మా ఛానల్ ద్వారా త్వరలో మాతో పాటు 108 సార్లు పఠించి పరమానందాన్ని, సత్వగుణాన్ని పెంపొందించుకోండి.